ఓం శ్రీమాత్రే నమః. తులారాశి వారికి ఫిబ్రవరి 6, 7 తేదీల్లో మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. శుక్రుని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల చేసే ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీ జీవితంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మీ భాగస్వామి ప్రేమ మీకు ఈ సమయంలో దక్కబోతుంది. వ్యాపారంలో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. మెల్లమెల్లగా మీ యొక్క అప్పులు తగ్గుతాయి. కోపాన్ని కంట్రోల్ చేసుకోండి. శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, వ్యాపార సమస్యలు, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక తులారాశి అనేది రాశి చక్రంలోనే 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ తులారాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. మీరు చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. శుక్రుడు, గురువు మీకు అనుకూలంగా ఉండటం వల్ల ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో ఊహించని మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి అందమైన మనస్సు కూడా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఏంటంటే చాలా నిజాయితీ పరులు. అబద్ధాలు మాట్లాడారు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. ఈ యొక్క తులారాశిలో జన్మించిన వారు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దీనివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను పడతారు, ఎన్నో బాధలను పడతారు. ఏ పని చేసినా కానీ వీరు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. ఏ ప్రయత్నం చేసినా కానీ వీరికి ఫలించక ఎన్నో బాధలను పడ్డారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క తులారాశి వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి పట్టుదల అధికంగా ఉండటం వల్ల వీరు ఏ పని చేసినా కానీ ఆ పని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. అలాగే ఈ తులారాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు. బాగా ఆలోచించిన తర్వాతనే పనులు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క తులారాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది. వీరి గుండెల్లో ధైర్యం ఉంటుంది. ఈ రాశివారు నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా కానీ వీరు తోడుగా ఉంటారు. ఈ రాశివారు తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది మాటలు నమ్మి వీరే మోసపోతూ ఉంటారు. అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది. ఈ యొక్క తులారాశి వారు జీవితాన్ని చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోరు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోరు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క రాశివారు రహస్య స్వభావులు. వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరి యొక్క రహస్యాలను బయటపెట్టారు. ఈ యొక్క రాశివారు మధ్యవర్తిత్వానికి ఎప్పుడూ ముందుంటారు.
సమాజ సేవ చేయడానికి వీరు ఎప్పుడు ముందుంటారు. తులారాశి వారు చాలా రొమాంటిక్గా ఉంటారు. తమ యొక్క భాగస్వామిని వీరైతే అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వీరి ప్రేమ చాలా గొప్పది. వీరి ప్రేమ పొందాలి అంటే అదృష్టం కూడా ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క తులారాశి వారికి మాత్రం ఫిబ్రవరి 6, 7 తేదీల్లో అయితే మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు. ఈ 2 రోజులు అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. శుక్రుడు, గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది. గతంలో మీరు ఏ పని చేసినా కలిసి రాలేదు. ఈ శుక్రుని వల్ల ఈ సమయంలో మీకు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్న ఇబ్బందులు, గతంలో ఉన్న సమస్యలు, గతంలో ఉన్న అప్పులు ఈ సమయంలో తీరిపోతాయి. అప్పులు మెల్లమెల్లగా తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు అదృష్టం మీ వెంటే తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు డబ్బు అనేది ఏదో విధంగా చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. చేతికి అందుతుంది అంటే ఊరికేనే రాదు. మీరు కష్టపడితే దానికి కష్టం రూపంలో మీకు ప్రతిఫలం దక్కుతుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఉన్నవారు తాము చేసే పనుల్లో జాగ్రత్తలు తీసుకోండి. ప్రభుత్వపరమైన వ్యాపారాల్లో మీకు నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఉద్యోగస్తులకు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నతాధికారులతో మీరు జాగ్రత్తగా మాట్లాడండి. మీ యొక్క ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఈ 2 రోజులు ఆకస్మిక ధన లాభాలు మీకు కలుగుతాయి. కెరియర్ పరంగా మీకు మంచి పురోగతి లభిస్తుంది. మీరు మీ జీవితంలో ఊహించని ఫలితాలను పొందుతారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు గత కొంతకాలంగా చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ సంపాదన కూడా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మీరు పొదుపు మార్గాలను ఎంచుకోండి. డబ్బు వృధాగా ఖర్చు పెట్టకండి. జలసాల కోసం అస్సలు ఖర్చు పెట్టకండి. డబ్బు దాచుకోండి. అది భవిష్యత్తుకు పునాదిగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క తులారాశి వారికి మాత్రం ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు ఈ సమయంలో మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క తండ్రి ప్రేమ మీకు దక్కే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం, మెరుగ్గా ఉండటం, ఇంట్లో మరింత ప్రశాంత అభివృద్ధి కనబడుతుంది. మీ జీవితంలో ఈరోజు ఒక అద్భుతమైన అందమైన మలుపు తిరగబోతుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతి మీకు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు అందరూ దృష్టి మీపై పడేలా ఉంటుంది. విజయం మీకు చేరువలో ఉంటుంది. ఈరోజు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులను కూడా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజున మీ యొక్క భాగస్వామితో మీరు గడిపే మీకు ఎంత గొప్ప అనుభూతిని ఈరోజు మీకు అనుభవంలోని రాదు. ఈ సమయంలో మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత ప్రేమను అందిస్తుంది. జీవిత భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే తులారాశి వారిని గతంలో ఎవరైతే మిమ్మల్ని కాదనుకున్నారో మళ్ళీ వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. గతంలో ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేశారో, మిమ్మల్ని అవమానించారో, మీ పతనాన్ని కోరారో, ఎవరైతే మీ ముందు గతంలో చేసిన మోసాలు మిమ్మల్ని దేనికి పనికిరారు అని ఎగతాళి చేశారో, నలుగురిలో మిమ్మల్ని మీ మాటలను ఎవరైతే దూషించారో, మిమ్మల్ని ఎవరైతే కించపరిచారో, ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చేశారో, తక్కువగా చేసి మాట్లాడారో అటువంటి వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీకు చేతులు జోడించి క్షమాపణ చెప్పబోతున్నారు. కానీ వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో అటువంటి వ్యక్తులను నమ్మకండి. వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే మీరు అందరూ నా వాళ్ళే అని అందరినీ గుడ్డిగా నమ్ముతారు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులు మీ దగ్గరికి వచ్చినా సరే మీరు వారిని నమ్మకండి. వారికి దూరంగా ఉంటేనే మీకు మంచిది, లేదంటే చాలా నష్టపోతారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.